లారీ పోయి 10 రోజులు అయింది. ఇప్పుడు ఆడ మిల్లులో దిగుతలేదు. ఈ ఒడ్లు చెదలు పట్టిపోయినాయి. ఇప్పటికైనా పోయి కుప్పకాడ పోయి చూద్దాం. చెదలు 10-15 బస్తాలు మొత్తం చెదలు పట్టిపోయినాయి. ఇప్పుడు ఆడ జోగిన బస్తా ఇప్పుడు తీసే పరిస్థితి లేదు. అట్నే ఉన్నాయి అవి. తీసే పరిస్థితి లేదు ఇప్పుడు ఆ ఒడ్లు. ఇప్పుడు ఆడ మిల్లు కాడ ఉంది. ఇప్పుడు ఎంత కాడ చేస్తావో చెప్పు, వస్తావా రావా అని నన్ను ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు మిల్లు కాడ ఎంత కాడ చేయాలని చెప్పాలంటే మరి 15 రోజులు నుంచి ఎంత గుంజాలి ఒడ్లు. బస్తా కనీసం అయినా 5 కిలోలు గుంజుతుంది. ఆ పరిస్థితి రైతు పరిస్థితి ఏంది అట్లా చెదలు పట్టిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మాత్రం బాగాలేదు. కేసీఆర్ ప్రభుత్వం పాలనే మంచిగా ఉండే. ఇప్పటికైనా సరి చేసుకుంటేనే వాడు మళ్ళీ గెలుస్తాడు. లేకపోతే మళ్ళీ గెలబడి వేస్ట్ కాదు. ప్రతి గింజని కాదు అసలు కొనుడు తడవ ముందుకు తడిచినాక కొంటాడు. మంచి చోట్లే కొంటాడు. తడిచినాక కొంటాడు ఆయన. ఆ వేస్ట్ పాలన, అది కాంగ్రెస్ పాలన వేస్ట్ పాలన. రైతులు చాలా ఇబ్బంది పడుతుంది. మరి ఏది ఒడ్లు ఇంకా 2 నెలలు కాంటాలు 2 నెలలు కాదు, ఇట్లా జోకితే 3 నెలలు అయినా 3 నెలలు అయినా ఓడిపోయి. ఇప్పుడు ఇంత వరకు 5 పైసల మందం కూడా 100 సీరియల్కి ఇప్పుడు 9 సీరియల్ ఆడనే అయిపోయింది. 9 సీరియల్ ఆడనే అయిపోయింది. 9 సీరియల్ ఆడనే అయిపోయింది. 9 సీరియల్ కానీ పోలేదు. 9 సీరియల్ కూడా ఆనే ఉన్నాయి. కొనే పోలే. మేము ధర్నా చేస్తే మీ ఒడ్లు కొంటారు. ధర్నా చేయొద్దట. ధర్నా చేస్తే మేము ఒడ్లు కొంటాం. లారీలు పంపించాం అని మాట్లాడుతారు. ఇక ఉన్నోళ్ళు అధికారులు బెదిరిస్తారు. ధర్నా చేస్తారు. మేము పంపిస్తాం, చేస్తాం, ఎమ్మెల్యేతో మాట్లాడతాం. అది మాట్లాడేది చేసేది లేదు, అది పంపించేది లేదు. కనీసం ఇంత ఒకనాడు ఓపెన్ చేసినాడు వచ్చాడు. ఇంతవరకు జాడలేదు, పత్తలే. ఒడ్లు పోతున్నాం అంటే పోతలేదు అసలు. చూసేటో ఓడు లేడు. ఇక వీరేశలింగం ఉన్నాడు ఎమ్మెల్యే. ఆయన మిల్లులో ఎమ్మడి వాడి రైతులు 1 కిలో కట్ చేసుకొని ప్రతి ఒక్క మిల్లుకు ప్రతి ఒక్క రైతు ఒడ్ల గింజ లేకుండా పంపిస్తుంది. మండలం యాదాద్రి భువనగిరి జిల్లా, ఆరూరు గ్రామం, ఉలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. మేము రమేష్ యాదవ్. మేము రైతులు 2 నెలల నుంచి ఒడ్లు పోసి మమ్మల్ని పట్టించుకుంటూ లేడు. ఒక్కనాడు ఓపెనింగ్ వచ్చింది మా ఎమ్మెల్యే. ఇంతవరకు ఆడు రాలేదు, చేయలేదు. ఆయన ఇంతవరకు ఒడ్లు కొనడానికి చూస్తానికి రాలేదు. రైతులు బాధపడుతూ 2 నెలలు మా ఒడ్లు నిలబడి మొత్తం వజన్ అంతా పోతున్నది. జోకిని ఆనే ఉన్నాయి, లారీ ఆనే ఉంది, ఒడ్లు ఇన్నే ఉన్నాయి. 2 నెలలు అయింది. ఒక్క వర్షం పడితే మా ఒడ్లన్నీ ఖరాబ్ అవుతాయి. ఎవ్వరు పట్టించుకునే మాట్లాడు. సొసైటీలో పట్టించుకోలేదు, చైర్మన్ పట్టించుకుంటలేరు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇక్కడ రైతులేమో వస్తున్నాం, రోజు ఒడ్డరాజు చూసుకుంటున్నాం, మొక్కుంటున్నాం, పోతున్నాం. వర్షం పడకపోతే దేవుని మొక్కిపోతున్నాం. మాకు చాలా ఇబ్బంది సార్. కలిస్తే వాళ్ళు పట్టించుకున్నారు, వాళ్ళు వస్తలేరు ఇక్కడికి. ఏమన్నా చేసుకొని ఏమన్నా పోనీ. మా ఒడ్లని ఖరాబ్ అయిపోతున్నాయి. పట్టాల్సినవి పక్కన వలిపోతున్నాయి. ఇప్పటికి 2-3 వర్షాలు వేసినాం, అయినా ఉంటలో అయిపోతున్నాయి. అన్ని ఆగమైపోతున్నాయి. మేమే కొనుక్కో సొసైటీ నుంచి ఒక్కటి ఏమి ఇవ్వలే మాకు. వాటర్ గిట్ట పోయాలి ఇక్కడ. మేమే తెచ్చుకున్నాం అన్ని. వాళ్ళు పట్టించుకుంటలేరు ఇక్కడ సార్. ఏం చెప్పాలా, మాకు ఏది ఫ్రీ అవుతుంది సార్. మాకు మద్దతు ధర పెంచండి. మాకు రైతులు, మేము రైతులు వేస్తేనే గెలిచినావు, రైతుల పేరు చెప్పుకునే గెలిచినావు. ఆ ప్రభుత్వం లాభాలు చేస్తున్నాను మిమ్మల్ని గెలిపించుకునే మీరు అదే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకి మీకు తేడా ఏం లేకుండా అయిపోయింది. అదే ఉంది సార్. మాకు ఇక్కడ ఎవ్వరు పట్టించుకుంటలేదు. ఇక నాకు 5-6 ఎకరాల పొలం ఉంది. 10-15 ఎకరాలు కౌలు అవుతున్నాం. అన్ని ఒడ్లు ఇన్నే ఉన్నాయి, అన్ని ఆడనే ఉన్నాయి. కౌలు రైతుకి పైసలు ఇస్తాను ఏది రాలే ఇంతవరకు. కౌలు రైతుకి ఏది రాలే. మాకు రుణమాఫీ లేదు, ఏది లేదు. అది ఎవరికి పోయిందో ఎక్కడ పోయిందో. అది ఎవ్వరు లేరు, ఎవ్వరు వాళ్ళు కూడా లేరు, ఎవ్వరు వస్తలేరు ఇక్కడ. ఇంతవరకు 9 సీరియల్ 100 సీరియల్ ఉంది సార్. ఒక్క 9 సీరియల్ పోయిందండి. చూడండి, 9 సీరియల్ ఒక లారీ ఆడుంది, ఒక లారీ ఇటు జోకే ఉంది. ఇంతవరకు ఒడ్లు పోతలేవు. తర్వాత సార్ ఈ పోనీ సార్ మాకు ఈ పోతానికి పెట్టుబడి లేక మేము ఉన్నాం. ఇక అవి వచ్చి ఈయన వేసి ఇంకా మళ్ళీ పంట తర్వాత పెట్టద్దంటే కూకుంటాం, వేరే ఏమైనా చేసుకుంటాం.